మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోండి. నాకేమైనా భయమా అని లక్ష్మి బెదిరించడం. నీ సంగతి చెప్తామంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. అమ్మా లక్ష్మి, నువ్వు మీ తాతయ్యని తలపించావమ్మా. చాలా బాగా సమాధానం చెప్పావు. ఈ విధవలు రోజు ఊర్లో వాళ్ళని అందరినీ బాగా హింస పెడుతున్నారు. వేపుకు తింటున్నారు తెలుసా అని తాతయ్య అంటాడు. మనకు సొంతమైన వాటిని ఎవరైనా ఎలా తీసుకువెళ్తారు తాతయ్య? మన పర్మిషన్ లేకుండా అది ఎప్పటికీ జరగదు అని లక్ష్మి చెప్తుంటే, లక్ష్మి చెప్తున్నది భూమి గురించా లేకపోతే మిత్ర గురించా అని దేవయాని అంటుంది. లక్ష్మి వాళ్ళ భూమి ఎలా పోతే నాకెందుకు ఆంటీ, మిత్ర మాత్రం నా సొంతమే అని మనీషా చెప్తుంది. సరయు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, రాజుగారు జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకువచ్చారా అని సరయు అడుగుతూ ఉంటుంది. అప్పుడే పిఏ గారు వెనుక నిలబడి ఉన్న డూప్లికేట్ పార్వతి సరయు ముందుకు వస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ని కాదండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అని ఆవిడ చెప్తుంది. అదేంటి చూడటానికి బెగ్గర్లాగా ఉంది అని సరయు అంటే, పుట్టగానే ఆ బిడ్డను వదిలేసుకుపోయింది బెగ్గర్లా కాకుండా ఇంకెలా ఉంటుందండి అని ఆవిడ అనడంతో, అప్పుడే నువ్వు క్యారెక్టర్లో దిగిపోయావా? మా పిఏ రాజు నీకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేశాడా అని సరయు అంటే, నేను గ్రేట్ ఆర్టిస్ట్ని, క్యారెక్టర్ సిచ్యువేషన్ అన్నీ కూడా నాకు తెలిసిపోయాయి, చూస్తూ ఉండండి నేను ఇరగదీస్తాను అని ఆవిడ చెప్తూ ఉంటే, అవును మేడం, ఈవిడ చాలా గొప్ప ఆర్టిస్ట్ తెలుసా, సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అవకాశం రాక ఇలా బయట వేషాలు వేసుకుంటుంది అని పిఏ చెప్తారు. మనం తనకి బ్రేక్ ఇచ్చేద్దాము చూడండి మీరు అని సరియు చెప్తుంటే, ఆ పార్వతి అని అసలు పేరు చెప్పకుండా క్యారెక్టర్లోకి పూర్తిగా దిగిపోయి, ఆ దొంగ పార్వతి తన పేరుని కూడా పార్వతి అని చెప్తూ ఉంటుంది. చూడు పార్వతి, ఇప్పుడు నువ్వు ఒక అతనికి కాల్ చేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని ఫోన్ చేసి చెప్పాలి అని సరియు చెప్తే, ఇప్పుడే ఫోన్ ఇవ్వండి మేడం, ఇప్పుడే కాల్ చేసి మాట్లాడిస్తాను అని పార్వతి అంటుంది. అప్పుడే కాదు, నేను నీకు సీను మొత్తం కూడా వివరిస్తాను, తర్వాత నువ్వు కాల్ చేయాలి. అయితే ఈ సీన్లో ఒక లక్ష్మి అనే హీరోయిన్ కూడా ఉంటుంది. అది హీరోయినే అయినా కూడా మనకు మాత్రం విలన్తో సమానం. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని సరియు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఎలాంటి డౌట్లు రాకుండా నేను నడుచుకుంటాను కదా అని పార్వతి చెప్తుంది. ముందు ఈ కత్తి గురించి మనీషాకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని సరియు అంటుంది. తర్వాత లక్ష్మి వాళ్ళందరూ పొలాలని చూస్తూ ఉంటారు. అమ్మ, మీ పొలాలు ఎక్కడమ్మా అని లక్కీ జున్ను అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన పొలాలే జున్ను అని లక్ష్మి చెప్తుంది. అవునా, ఇవన్నీ మన పొలాలేనా అని పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. లక్ష్మి జాను ఇద్దరు కూటికి టికాల లేని వాళ్ళు అనుకున్నానే, పర్వాలేదే చాలా ల్యాండ్సే ఉన్నాయే, వీళ్ళు ల్యాండ్ లార్డ్సే అని దేవయాని అంటుంటే, ఎన్ని ల్యాండ్స్ ఉంటే పల్లెటూరులో ఏం లాభం ఆంటీ, ఇక్కడ 100 ఎకరాలు ఉన్నా కూడా సిటీలో 1000 గజాలతో సమానం అవుతుంది, అంతే, ఆ విలువ అంతే అంతే అని మనీష చెప్తుంది. లక్ష్మి వాళ్ళందరూ ఒక చోటికి రాగానే కొంతమంది ఊరి వాళ్ళు కబడ్డీ ఆట ఆడుతూ ఉంటారు. లక్ష్మమ్మ ఎలా ఉన్నావమ్మా అని ఆడుతున్న వాళ్ళందరూ కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటారు. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని లక్ష్మి అందరినీ మాట్లాడుతూ ఉంటుంది. మిత్ర మనీష ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మిని చూసి. అదేంటి పనులు మానేసి కబడ్డీ ఆడుతున్నారు అని జాను అడగడంతో, కరెంటు పోయింది, ఖాళీగా ఉండటం ఎందుకని ఇలా ఆడుకుంటున్నాము అని వాళ్ళు చెప్పడంతో, అవునవును పనులు ఉండాలి, అలాగే ఆటలు కూడా ఉండాలి, మంచి పని చేస్తున్నారు అని జయదేవ్ అంటాడు. లక్ష్మమ్మ, మీరు కబడ్డీ ఆడి మాతో పాటే చాలా రోజులైంది కదా, రండమ్మ ఒక ఆట ఆడుకుందాం అని వాళ్ళు అడుగుతూ ఉంటే, అయ్యో ఇప్పుడా, వద్దు వద్దు అని లక్ష్మి చెప్తుంది. మా అక్క కబడ్డీ ఆట ఆడిందంటే ఎంత బాగా ఆడుతుందో, కూతకు వెళ్ళిందంటే కనీసం ముగ్గురినైనా తీసుకురావాల్సిందే, అంత మంచి ప్లేయర్ అని జాను గొప్పగా చెప్తూ ఉంటే, ఓ అంతుందా ఈ లక్ష్మికి అని మనీషాదేవి అని చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అప్పట్లో మా అక్క మా ఊరి ఛాంపియన్ తెలుసా అని జాను చెప్తుంది. మా అక్కతో ఎవరు కూడా ఆడి గెలవలేరు, ఖచ్చితంగా ఓడి తీరాల్సిందే అని జాను చెప్తుంటే, ఓ అవునా వదిన, మీరు అంత బాగా ఆడతారా, అన్నయ్య కూడా కాలేజ్ డేస్లో స్టేట్ లెవెల్లో కబడ్డీ ఆట ఆడారు తెలుసా అని వివేక్ చెప్తాడు. ఓ అవునా అని లక్ష్మి చెప్తుంది. అయితే మీరిద్దరూ ఆట ఆడి తీరాల్సిందే అని పిల్లలు అంటే, అవును వదిన, మీరిద్దరూ ఆడండి అని వివేక్ చెప్తాడు. నేనా, వద్దు వద్దు అని లక్ష్మి అంటుంది. ఏంటి మిత్రతో ఆడి గెలవడానికి నువ్వు భయపడుతున్నావా లక్ష్మి అని మనీషా దేవయాని అంటారు. నేను ఓడిపోవడమా, ఖచ్చితంగా గెలిచే తీరుతాను అని లక్ష్మి చెప్తుంది. అవును, మా అక్క ఎప్పుడు కూడా ఓడిపోదు, గెలవాల్సిందే, బరిలోకి దిగిందంటే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని జాను చెప్తుంది. అయితే అన్నయ్య, మనం వెనుకడుగు వేయకూడదు, రండన్నయ్య అని వివేక్ పిలుస్తూ ఉంటే, రేయ్ ఎందుకులేరా, వద్దులేరా అని మిత్ర అంటాడు. లేదు మిత్ర, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వెనుకడుగు వేయకూడదు, నువ్వేంటో లక్ష్మికి చూపించాల్సిందే అని మనీష అంటుంది. లక్ష్మమ్మ మనమేంటో
చూపించాల్సిందే అని ఊరి జనాలు అంటే, అయితే మిత్రగారు ఆడతానంటే నేను కూడా పందానికి రెడీ, ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని లక్ష్మి అంటుంది. బావగారు మా అక్కతో ఓడిపోతానని భయపడుతున్నారని జాను అంటే, బరిలోకి దిగిన తర్వాత ఓడడం అంటూ అస్సలు తెలియదు, నేను కూడా రెడీ అని మిత్ర అంటాడు. అయితే మొదలు పెడదాం అని జాను అంటుంది. మరి మేము అని పిల్లలు అనడంతో, మన ముగ్గురము అంబేర్లంరా అని జయదేవ్ చెప్తాడు. నేను జాను ఊరి వాళ్ళు ఒక జట్టు, మీరంతా కూడా ఒక జట్టు అని లక్ష్మి చెప్తుంది. ఓకే అంటూ అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని కబడ్డీకి రెడీ అయి వస్తారు. ఫస్ట్ లక్ష్మి వాళ్ళ వైపు నుంచి జాను కూతకు వస్తుంది. రే వివేక్, దాని కూతను ఆపేసి గట్టిగా పట్టుకోరా, అది ఓడిపోవాలిరా అని దేవయాని అంటే, మామ్ నువ్వు జానుని పట్టుకోమని చెప్తున్నావా అని వివేక్ అంటాడు. ఇంట్లో నాకు తెలియకుండా దాన్ని చాలాసార్లు పట్టుకున్నావు కదా, ఇప్పుడు దాన్ని కూతను ఆపి పట్టుకోరా అని దేవయాని చెప్తుంది. అయితే జానునే వివేక్ని దేవయానిని అవుట్ చేసేసి వచ్చేస్తుంది. ఎస్ అమ్మ, వాళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి అని పిల్లలు అంటారు. మిత్ర, ఈసారి నేను కూతకు వెళ్తాను అని మనీషా వెళ్తుంది. అయితే మనీషాని పట్టేయడంతో మనీషా కూడా ఓడిపోతుంది. మీరు 3 పాయింట్లు తెస్తారనుకుంటే నువ్వు కూడా ఓడిపోయావు ఏంటి మనీషా అని దేవయాని మిత్ర అంటాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వే మిగిలావు, మరి నువ్వైనా పాయింట్లు తెస్తావా అని వివేక్ అంటే, చూస్తూ ఉండరా వివేక్ అని మిత్ర అంటాడు. అమ్మ వాళ్ళ టీంకి మళ్ళీ పాయింట్లు వచ్చాయి అని పిల్లలు గెంతులు వేస్తూ ఉంటారు. ఇప్పటికైనా నువ్వు వస్తావా, వాళ్ళను వీళ్ళను పంపిస్తావా అని మిత్ర లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఈసారి నేనే వస్తాను లక్ష్మి చెప్తుంది. లక్ష్మి కూతకు రావడంతో మిత్ర లక్ష్మిని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇదంతా చూస్తున్న మనీషా ఆంటీ, వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారా లేకుంటే పబ్లిక్గా రొమాన్స్ చేసుకుంటున్నారా అని మనీషా అడుగుతూ ఉంటే, వాళ్ళు కబడ్డీనే ఆడుతున్నారు, కానీ నీ కంటికి మాత్రం అలా రొమాన్స్ చేసుకున్నట్లు కనిపిస్తుంది మనీషా అంతేనని దేవయాని అంటుంది. అక్క రా అక్క అని జాను పిలుస్తూ ఉంటుంది. అయితే మిత్ర ఉడుంపట్టు పట్టేయడంతో లక్ష్మి విడిపించుకొని రాలేకపోతూ ఉంటుంది. మిత్ర అలా లక్ష్మి నడుం చుట్టూ కూడా చేతులు వేసి బాగా గట్టిగా లాగుతూ ఉండడంతో లక్ష్మి కూతను ఆపేసి మిత్ర వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది. దాంతో నాన్నే గెలిచాడు అని పిల్లలు గెంతులు వేస్తూ ఉంటారు. లక్ష్మి కూత ఆపేసింది కాబట్టి లక్ష్మి ఓడిపోయింది, మిత్ర గెలిచాడు అని మనీషా చెప్తుంది. ఏంటక్క, కాసేపు కూత పెట్టి ఉంటే మనం గెలిచేవాళ్ళం కదా అని జాను అడుగుతుంటే, ఏంటి లక్ష్మమ్మ, నీ భర్తను గెలిపించడానికి నువ్వు కూత పెట్టడం ఆపేశావా అని ఒకతను అడుగుతూ ఉంటే, అదేం లేదు, నేనే నా సొంతంగా గెలిచాను అని మిత్ర చెప్తాడు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్క, ఇందులో ఎంత నిజం ఉంది, నువ్వు కావాలని ఓడిపోయి కూత పెట్టడం ఆపేసి బావగారిని గెలిపించావు కదా, చెప్పక్క అని జాను అడుగుతూ ఉంటే, అదేం లేదు జాను, భర్తను గెలిపించడంలోనే కదా భార్య గెలుపు ఉంటుంది అని లక్ష్మి చెప్పడంతో, చాలా బాగా చెప్పావమ్మా, భార్యాభర్తలు ఒకరినొకరు గెలిపించుకోవడంలోనే వాళ్ళ బంధువు ఉంటుంది అని జయదేవ్ చెప్తాడు. అప్పుడే భూమి ఖచ్చితంగా మాకే అమ్మాలి అని గొడవ పెట్టుకున్న అతను కొంతమంది మనుషులతో అక్కడికి వచ్చి, మీలో మీరు ఏం ఆడుకుంటారు కానీ మాతో ఆడి గెలవండి చూద్దాము అని అతను అంటే, మేము భూమి అమ్మమ్మని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటూ లక్ష్మీ మిత్ర అందరూ అరుస్తూ ఉంటారు. లేదు, ఖచ్చితంగా మీరు భూమి ఇచ్చి తీరాల్సిందే అని అంటే, లేదు మేము ఇవ్వము అని లక్ష్మి చెప్తుంది. అయితే ఒక పని చేద్దాము, ఇప్పుడు మాతో కబడ్డీ ఆడి గెలవండి, అప్పుడు మీ భూమి జోలికి మేము రాము, ఒకవేళ మీరు ఓడిపోయారంటే ఖచ్చితంగా మీ భూమిని మాకు అమ్మి తీరాల్సిందే అని అతను చెప్తాడు. అయితే మేము ఆడి గెలిస్తే ఇక భూమి జోలికి అసలు రారా అని లక్ష్మి అంటే, రాను కాక రాము, మేము మాట ఇస్తున్నాము అని అతను అంటాడు. అలాంటిది ఏం అవసరం లేదు, కావాలంటే నేను పోలీసులతో మాట్లాడతాను, ఇలాంటి ఆటలు ఏమి కూడా వద్దు అని మిత్ర అంటాడు. పోలీసుల వరకు వెళ్ళనవసరం లేదు మిత్ర గారు, మనం కబడ్డీ ఆడుతున్నాము, మనం గెలిస్తే వాళ్ళు రామని చెప్తున్నారు కదా అని లక్ష్మి అంటే, మిత్ర చేతిలో ఓడిపోయావు, వీళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారో నీకు కళ్ళకు కనిపించట్లేదా, నువ్వు వీళ్ళతో ఆడి గెలవటం ఏంటి అని మనీషా దేవయాని అంటారు. మా అక్క గురించి మీకు తెలియటం లేదు, మా అక్క ఒక్కసారి పంచబడిందంటే ఇక అంతే సంగతులు, మా అక్క విశ్వరూపం చూపిస్తుంది, ఈ ఆటని మేము ఖచ్చితంగా ఆడే తీరుతాము అని జాను చెప్తుంది. సరే అయితే మా ఫ్యామిలీ అంతా ఒకవైపు, మీరు ఇంకొక వైపు పందెం అని లక్ష్మి అంటుంది. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి అని మనీషా దేవయాని చెప్తూ ఉంటే, మా అక్క గురించి తెలియదు, విశ్వరూపం మీరే చూస్తారు కదా, మొదలు పెట్టండి అని జాను చెప్తుంది. ఓ తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. మిత్రతోనే ఓడిపోయింది, చూడ్డానికి వీళ్ళు రౌడీల్లాగా ఉన్నారు, వాళ్ళతో గెలుస్తుందట అని దేవయాని అంటే, అవునమ్మా వద్దులే అమ్మా అని జయదేవ్ అంటాడు. ఏం పర్వాలేదు మామయ్య గారు అని లక్ష్మి అంటుంది. ఆట మొదలు కావడంతో ఫస్ట్ లక్ష్మి మిత్ర ఇద్దరు ఆ టీంని అవుట్ చేస్తూ వస్తూ ఉంటారు.